అందరికీ నమస్కారం. మనకు దీక్ష యాప్లో కొంతమంది టీచర్సు మాకు కోవిడ్-19కి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేయడానికి మాకు స్క్రీన్ మీద అది కనపడట్లేదు ఏంటి అనేసి అడుగుతున్నారు. చాలామంది ఏం చేసినారంటే వాళ్ళ యొక్క మీడియంని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా మీడియం తెలుగు అని సెలెక్ట్ చేసినట్లయితే మనకు అక్కడ కోవిడ్-19 అనేటువంటిది కనపడట్లేదు. ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేస్తున్నాను. మీడియం ఇక్కడ తెలుగు ఉంది నాది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇంగ్లీష్గా సబ్మిట్ చేస్తున్నాను. చేసి సేవ్ అనేటువంటి దాన్ని చేసిన తర్వాతకి ఇప్పుడు కోర్సెస్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కోవిడ్-19 తెలంగాణ స్టేట్ కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్ సిపిడి అనేటువంటిది కనపడుతుంది. అంటే ఇప్పుడు నా మీడియంస్ రెండు ఉన్నాయి, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇప్పుడు ఇంతకుముందుకు మనం గత వీడియోలో విద్యా ప్రణాళిక మరియు సమ్మిళిత తరగతులు అనేటువంటి దానికి సంబంధించినటువంటి కోర్సుని కంప్లీట్గా వివరించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ స్టేట్ కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్ సిపిడి అనేటువంటి దాన్ని ఓపెన్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ 1 by 1 వస్తుంటాయి. చూద్దాం ఏంటి అనేది. కంటిన్యూ కోర్సు డీటెయిల్స్లో ఏముంటుంది? కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్ ట్రైనింగ్ మాడ్యూల్ ఫర్ స్కూల్ టీచర్స్. అయితే దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఏం కనపడుతుంది? జాయిన్ కోర్స్ అంటుంది. ఓకే, యూ హ్యావ్ జాయిన్డ్ కోర్స్ అంటే దీన్ని షేర్ అనగానే మనకు జాయిన్డ్ కోర్స్ అనేసి వచ్చింది. ఈ విధంగా ఇది మనకు స్క్రీన్ మీద కనపడే విధంగా తెలంగాణ స్టేట్ కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్ బై తెలంగాణ స్టేట్ ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటిది కనపడుతుంది. ఈ డౌన్లోడ్ అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే యువర్ ప్రోగ్రెస్ 0% కంప్లీటెడ్ అంటే మనం 1% కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు దీన్ని. స్టార్ట్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ మనం చేయాలన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ దాన్ని నేను అటెంప్ట్ చేస్తున్నాను. ఏమంటుంది? కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్ ట్రైనింగ్ మాడ్యూల్ ఫర్ స్కూల్ టీచర్స్ అని ఉంది. ఒకటే ఉంది దీంట్లో. ఇక్కడ కోవిడ్-19 రెస్పాన్సివ్ బిహేవియర్ ట్రైనింగ్ మాడ్యూల్ ఫర్ స్కూల్ టీచర్స్ అని ఉంది. ఇక్కడ ఒక వీడియో వచ్చింది, దీన్ని ప్లే చేద్దాం. And welcome to the e-training module on COVID-19 responsive behavior. This is a training program to introduce safe practices when schools reopen due pandemic. Watch this short animation video to familiarize yourself with the precautions that need to be taken. ఓకే, ఇక్కడ రేట్ కంటెంట్ అనేసి అంటుంది. రేట్ మనం తర్వాతకైనా కూడా ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. Listed here to ensure maximum protection from the virus. Students talk on how to use మాస్క్ కరెక్ట్లీ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లేలో కనపడే విధంగా మనకు ఇవన్నీ వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు మనకు లాస్ట్లో ఎవాల్యూషన్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనము నోట్స్ రాసుకోవడమా క్లియర్గా వినడమా చేసినట్లయితే మనం లాస్ట్లో ఉండేటటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు. Kindly refer to reading material to gain an in-depth knowledge about infrastructural changes in school premises.
ఈ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటిది మొత్తం కూడా కంప్లీట్ చేసినాం మనం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడేటటువంటి దాన్ని చూసినట్టు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం మనం. About how to adapt wash facilities so as to prevent the spread of You have finished this module, COVID-19 responsive behavior ట్రైనింగ్ మాడ్యూల్ ఫర్ స్కూల్ టీచర్స్. ఇది గ్రీన్ కలర్లో వచ్చిందంటే కంప్లీట్ అయినట్టు. ఇక్కడ కంప్లీటెడ్ 1 by 1 కంప్లీటెడ్ అనేసి ఉంది. అంటే మనం దీనికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. రెండో మాడ్యూల్ని చూసినట్లయితే అడాప్షన్ ఆఫ్ వాష్ ఫెసిలిటీస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్. దీంట్లో మనము సగం చూసేసినట్లయితే దీని పరిస్థితి ఏందనేది కొంతమందికి డౌట్ వస్తుంటుంది. ఇక్కడ ఏమంది 67% కంప్లీటెడ్. దీన్ని 100% కంప్లీట్ చేయాలి మనం. ఇక్కడ నేను సగం చూశాను అంటే ఈ పైన ఉండేటటువంటి మాడ్యూల్లో లాగా టిక్ గుర్తు గ్రీన్ మార్కులో రాలేదు. ఇక్కడ సగం వరకే ఉంది అంటే మనం సగమే చూసినాం దానికి సంబంధించినటువంటి కోర్సును. మధ్యలో ఆపినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి చూద్దాం మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటిది. మనకు ఈ ట్రైనింగ్ మాడ్యూల్ COVID-19 క్విజ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఈ క్విజ్ క్వశ్చన్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో 70% మనం కంప్లీట్ చేసినట్లయితే ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఒక 15 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ అట్లా కంప్లీట్ చేసినట్లయితే మనకు ఒక 70% స్కోర్ వస్తుంది. ఆ స్కోరు కనుక మనం చేసినట్లయితే మనకు దీంట్లో సర్టిఫికేట్ వస్తుంది. సో దీంట్లో మొదటి క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిప్రజెంట్స్ అప్రాప్రియేట్ బిహేవియర్ డ్యూరింగ్ COVID-19. దానికి ఏమని అడుగుతున్నాడు ఇంకా క్వశ్చన్స్. ఎన్ష్యూరింగ్ సేఫ్ ఫిజికల్లీ డిస్టెన్స్ డ్యూరింగ్ ఇంటేక్ ఆఫ్ మీల్ ఆర్ MDM, క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ కుకింగ్, సర్వింగ్ ఈటింగ్ ఏరియా అండ్ సర్ఫేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్, ఆల్ అన్నాడు. తర్వాతకి క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ ద టాయిలెట్ బ్లాక్ ట్వైస్ ఏ డే. అంటే దీంట్లో మనము ఏది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్ అనేటువంటి దాన్ని పెట్టాను. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ కోసమే నేను చెప్పేటటువంటిది. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నామని దీన్ని మీరు ఒకసారి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని గమనించడం కోసం మాత్రమే ఇది తయారు చేసేటటువంటిది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చూస్తున్నాం మనం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ ఇన్ ద స్కూల్స్ యాజ్ ఏ కీ మెజర్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. COVID-19 పాండమిక్లో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో కీ పాయింట్స్లో ఏది మ్యాండేటరీగా చేయాలి అనేటువంటిది అడుగుతున్నారు. కండక్ట్ ఫ్రీక్వెంట్ గ్రూప్ మీటింగ్స్ ఫర్ లెర్నింగ్ అచీవ్మెంట్, తరచుగా గ్రూపులను ఏర్పాటు చేసి నేర్చుకోవడం అనేటువంటిది ఒకటి. అలౌ విజిటర్స్ పేరెంట్స్ టు కమ్ స్కూల్ ఫర్ ఓవర్సీయింగ్ ద సేఫ్టీ అండ్ ప్రివెంటివ్ అరేంజ్మెంట్స్. విజిటర్స్ని పేరెంట్స్ని తరచుగా రమ్మని చెప్పేసి సేఫ్టీ దాని గురించి ఏమైనా అరేంజ్ చేయడం అనేసి. స్టేజర్ మీల్ టైమింగ్స్ టు ఎన్ష్యూర్ 100% హ్యాండ్ వాష్ విత్ సోప్ ఫర్ 40 seconds బిఫోర్ మీల్స్. భోజనం చేయడానికంటే ముందు 40 సెకండ్లు 100% దాన్ని కడగాలి అనేటువంటిది, హ్యాండ్ వాష్ చేయాలి సోప్ తోటి అనేటువంటిది ఒక ఆన్సరు. కంటిన్యూ రొటీన్ యాక్టివిటీస్ యాజ్ యూజువల్ యాజ్ పర్ COVID-19 పీరియడ్. మనం గతంలో ఏ విధమైనటువంటి దాన్ని ఇది ఏ విధంగానైతే మనము పనులు చేసుకున్నామో అదే విధంగా చేయడం అనేటువంటిది ఫోర్త్ ఆన్సర్. ఈ 4 ఏ ఆన్సర్ కరెక్ట్ అనేటువంటిది అడుగుతున్నాడు. కాబట్టి నేను 3 థర్డ్లో ఉండేటటువంటి దాన్ని నేను
ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఈ క్వశ్చన్ చూస్తే విచ్ ఇమీడియట్ ఇంప్రూవ్మెంట్ కెన్ బి prioritized to be taken up instantly over other priorities to limit the spread COVID-19 pandemic while school reopens. Construction of good approach road in front of the school for convenience of the student teacher. ఏదైనా ఒక మంచి రోడ్డును స్కూల్ ముందు టీచర్ల కోసం పిల్లలు ఒక ఆన్సర్ అయితే. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ కిచెన్ షెడ్ కమ్ స్టోర్ రూమ్. ఒక కిచెన్ షెడ్ని స్టోర్ రూమ్ని నిర్మించినట్లయితే మనకు ఉండేటటువంటి COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో స్కూల్ రెస్పాన్సిబిలిటీ దాంట్లో ఏది ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఏది ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటి దాన్ని చూస్తున్నాం మనం. వాళ్ళు ఇచ్చినటువంటి 4 కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బాత్రూమ్ ఫర్ ఇంప్రూవ్డ్ పర్సనల్ హైజీన్. నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ నో టచ్ హ్యాండ్ వాషింగ్ సిచ్యువేషన్స్ అంటే స్టేషన్స్. అంటే ఈ 4 మనం ఒక ఆన్సర్ని చేయాలి. ఏంటి? పాండమిక్ వైల్ స్కూల్ రీఓపెన్స్ టైంలో దేన్ని ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటి దాని క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తున్నాము. నేను 4వ దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇవే ఆన్సర్లని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ స్టాఫ్ ఆర్ స్టూడెంట్ ఈజ్ అన్వెల్ ఆర్ సిక్ with COVID-19 like symptoms, then should they be encouraged to come to school during COVID-19? Yes, avunu, with appropriate protective measures as mask, gloves, etc. ఒకవేళ రమ్మని చెప్పినట్లయితే వాని సిమ్టమ్స్ స్టాఫ్కి కానీ స్టూడెంట్కి కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాము అనేటువంటి దాన్ని రమ్మంటే, ఒకవేళ రమ్మని అన్నాం అనుకో, దేంతో ప్రొటెక్టివ్ మెజర్స్ యాజ్ మాస్క్, గ్లౌజ్ లాంటివి తీసుకొని, లేదు వద్దని చెప్పడం. ఎస్ బట్ ఆఫ్టర్ త్రో స్కానింగ్ అంటే స్కానింగ్ చేసి రమ్మంటాం కానీ స్కానింగ్ చేసి. ఎస్ బట్ విత్ రిటర్న్ పర్మిషన్ ఆఫ్ పేరెంట్స్ యొక్క పర్మిషన్ తోటి రమ్మని అంటామా? ఇందులో ఏది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్? వద్దంటామా లేదంటే రమ్మని చెప్తాం కానీ దేంతో రమ్మంటాం అనేటువంటి క్వశ్చన్స్ ఇచ్చినాడు. దీంట్లో నేను ఇది పెడుతున్నాను. ఈ క్వశ్చన్లో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెజర్స్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రికాషన్స్ ఫర్ టాయిలెట్ యూజ్ ఇన్ ద స్కూల్స్ డ్యూరింగ్ కోవిడ్-19 సమయంలో మనం వాళ్ళకు ఎటువంటి జాగ్రత్తలు మెజర్స్ చెప్తాము అనేటువంటిది అడుగుతున్నాడు. క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్టెడ్ టాయిలెట్స్ ఇన్ స్కూల్స్, జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉండేటటువంటి ఈ టాయిలెట్స్ను ఉపయోగించేటటువంటిది. డు నాట్ ఎంటర్ ద టాయిలెట్ బేర్ ఫీట్ తోటి, అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ ఇన్ ద టాయిలెట్, ప్రిఫర్ ఏ షెడ్యూల్ ఇఫ్ టాయిలెట్స్ ఆర్ లెస్ ఆల్. అంటే పైన ఉండేటటువంటి అన్నిటికీ కూడా నేను కరెక్టే అనుకొని ఈ ఆన్సర్ ఇస్తున్నాను. మనకు ఇంకో క్వశ్చన్ ఉంది. వాట్ అమాంగ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ టు బి యూజ్డ్ బై శానిటైజేషన్ వర్కర్స్ ఇన్ స్కూల్ సెట్టింగ్ డ్యూరింగ్ COVID-19. శానిటైజేషన్ వర్కర్స్ ఏమి వాడాలి అనేటువంటి దాని కింద హ్యాండ్ గ్లౌజెస్, ఫేస్ కవర్ ఆర్ మాస్క్, హ్యాండ్ గ్లౌజెస్, ఫేస్ కవర్ ఆర్ మాస్క్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ గ్లౌజెస్, ఫేస్ కవర్ ఆర్ మాస్క్, ఫేస్ షీల్డ్ అండ్ సేఫ్టీ గాగుల్స్ అంటే దానికి సంబంధించినటువంటివి. హ్యాండ్ గ్లౌజెస్ అంటే నేను 3rd వన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్లో ఇన్ వ్యూ ఆఫ్ ద COVID-19 వాట్ ఈస్ ద మినిమం రికమెండెడ్ ఫ్రీక్వెన్సీ ఫర్ క్లీనింగ్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ టచ్డ్ సర్ఫేసెస్ ఇన్ స్కూల్స్. ఎక్కువగా మనము స్కూల్లో టచ్ చేసేటటువంటి వాటిలో ఇన్ వ్యూ ఆఫ్ ద COVID-19 ఎక్కువగా మనము టచ్ చేసేటటువంటి వాటిల్లో మనం ఎట్లా శానిటైజ్ చేస్తాము అనేటువంటిది అడుగుతున్నాడు. వన్స్ ఇన్ 2 days 2 రోజులకు ఒకసారి, ట్వైస్ ఇన్ ఏ డే
ఒక రోజులో 2 సారి డైలీ, వన్స్ ఇన్ వీక్, వారానికి ఒక రోజు. నేనేమంటున్నాను, ట్వైస్ ఏ డే అనేటువంటి దాన్ని నేను ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్ టు ఎన్ష్యూర్ రెస్పిరేటరీ హైజీన్ డ్యూరింగ్ COVID-19? Dispose used tissue or paper napkin in the dustbin. If do not have tissue, paper, napkin, cough or sneeze into your hands or palm, cover mouth and nose with a tissue or paper napkin when you cough or sneeze. If do not have tissue, paper, napkin, your folded elbow. ఇంకో క్వశ్చన్, వాట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ మెటీరియల్ ఫర్ హ్యాండ్ వాషింగ్ టు ప్రివెంట్ COVID-19 స్ప్రెడ్? మడ్, అష్, హ్యాండ్ శానిటైజర్, సోప్ అండ్ వాటర్. నేను సోప్ అండ్ వాటర్ అనేటువంటి దాన్ని పెడుతున్నాను. వాట్ ఈజ్ రికమెండెడ్ హ్యాండ్ వాషింగ్ టైమ్ డ్యూరేషన్ విత్ సోప్ అండ్ వాటర్ ఫర్ ఎఫెక్టివ్ హ్యాండ్ వాషింగ్ బై ఏ పర్సన్? Minimum 10 seconds, maximum 20 seconds, minimum 40 seconds, minimum 50 seconds. మినిమం 40 seconds అనేటువంటి దాన్ని నేను పెడుతున్నాను. అండర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సైట్ స్టూడెంట్స్, టీచర్స్, స్టాఫ్ షుడ్ ఎన్ష్యూర్ టు ఫిజికల్ డిస్టెన్సింగ్ టు అవాయిడ్ COVID-19 స్ప్రెడ్ ఇన్ స్కూల్? At hand washing stations, all during meetings at the school entrance, exit and meal, lunch time, classroom. నేను ఆల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. వాట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సజెస్టెడ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ టు అవాయిడ్ COVID-19 ట్రాన్స్మిషన్? 8 feet, 4 feet, 6 feet, 1 feet. Which among the following is not true regarding use of the face cover or mask during COVID-19? All people need to wear mask. Preferably, homemade masks are equally effective and desirable to be used by general people. Person with symptoms of COVID-19 needed to wear mask. Person without symptoms of COVID-19 needed not to wear mask. What is not among key preventive measures against the COVID-19 diseases? Drinking hot water, hand hygiene, physical distancing, use of mask. Which among the following is not a common mean of transmission of coronavirus? Through water, through surface, through hands, through droplets. దేని ద్వారా వస్తుంది అనేటువంటిది. వాట్ ఈజ్ ట్రూ అబౌట్ COVID-19 and coronavirus? Coronavirus is consequences of COVID-19 diseases. Second one, COVID-19 and coronavirus both means the same. COVID-19 diseases can be caused by the coronavirus. There is no relation between these two. In the context of COVID-19, what is the relative importance of safe and hygienic school environment in comparison to pre-pandemic period? Both A and B are right. Lower than pre-pandemic period. Same as it was in pre-pandemic period. Higher than pre-pandemic period. సో ఇక్కడ క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ క్వశ్చన్స్ మనకు 18 వచ్చినాయి. క్వశ్చన్స్ ఆన్సర్ చేసినటువంటివి 18 ఉన్నవి. క్వశ్చన్ స్క్రిప్ట్ అనేటువంటిది 0 ఉంది. రివ్యూ సబ్మిట్ అని ఉంది. సో మనం
ఇక్కడ చెప్పిన విధంగా ఈ కోర్సుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా 1 by 1 అట్లా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇందులో మనకు దీనికి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.